ఇప్పుడు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారంటారు సార్? యాక్సెప్ట్ చేస్తారండి. ఇప్పుడు 3 hours ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు ఆడియన్స్ యాక్చువల్గా. ఈ సినిమాలో చూసుకుంటే అంటే నేను రివ్యూస్ చూసి మాట్లాడుతున్నా, నేను సినిమా కూడా చూసా, నాకు స్టోరీ నాకు నచ్చింది, ఓకే. బట్ నేను ఆడియన్స్ పరంగా వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే కామెడీ సరిగ్గా లేదు, కొన్ని సీన్స్ కూడా సరైన సీక్వెన్స్ లేదనేది కూడా టాక్ వినిపిస్తుంది. అంటే ఇప్పుడు కామెడీ సరిగ్గా లేదు అంటే ఒక సీరియస్గా సాగుతున్న సినిమాలో మరీ ఒక ట్రాక్, కామెడీ ట్రాక్, మరీ పెద్ద ట్రాక్ పెట్టుకున్నా కానీ వర్కౌట్ అవ్వదని అనుకున్నాడేమో. వాస్తవానికి ఆయన జెంటిల్మెన్ సినిమా కావచ్చు, ఆయన సినిమాల్లో చాలా సినిమాల్లో కామెడీ ట్రాక్ బాగా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ కామెడీ ట్రాక్లో మీరు అనుకున్నది ఏంటంటే, కొంతమంది నెగిటివ్ ఇవ్వటం ఏంటంటే, ఆ సైడ్ ఆయన పేరేంటి, సునీల్ పేరు సైడ్ సత్యం, ఈ సైడ్ సత్యం క్యారెక్టర్ సునీల్ది ఏమాత్రం ఆకట్టుకోలే, ఇరిటేట్ చేసింది. కామెడీ పండించకపోగా మన చూడటానికి కూడా ఇరిటేటింగ్ అనిపించింది ఆ సైడ్ సత్యం క్యారెక్టర్. సో దానివల్ల కామెడీ పండట్లేదంట. కానీ హీరో హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు కొంచెం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఫ్లాష్ బ్యాక్లో ఆయన కాలేజీ డ్రాప్ బ్యాక్గ్రౌండ్లో చాలా చక్కగా ఉన్నాయి. దాంట్లో కాస్త కామెడీ ఉంది. ఇంటర్వెల్ సీన్ గూస్ బంప్స్ కదా. ఇంటర్వెల్ సీను అరే ఏం జరుగుద్దో నెక్స్ట్ అనేంత ఒక గూస్ బంప్స్ తెప్పించిన ఇంటర్వెల్ సీను. హై వోల్టేజ్ సీన్ ఉంది ఇంటర్వెల్ సీను, చాలా బాగుంది. సో ఇంటర్వెల్ సినిమా కొంచెం అలా స్టార్ట్ అయ్యి కాలేజ్ బ్యాక్డ్రాప్లో తీసుకెళ్ళి మళ్ళీ ప్రజెంట్ సిచ్యువేషన్కి వచ్చి ఒక చిన్న అట్లా భూమ్ అనే ఒక సన్నివేశాన్ని సృష్టించి సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుందని క్యూరియాసిటీ ఇచ్చి వదిలేశారు. సెకండ్ హాఫ్లో వచ్చేటప్పటికి మంచి మసాలా పొలిటికల్ డ్రామా, ఒక ఐఏఎస్కి ఒక పొలిటీషియన్కి మధ్య. ఆ తర్వాత ఆయన ఎలక్షన్ కమిషనర్ ఎట్లా అయ్యాడు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు తెలియని చాలా రూల్స్ చెప్తాడు అందులో. అంటే ఓకే సార్, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియని సినిమాలు, చెప్తున్న సినిమాలు మనం చాలా చూస్తున్నాం. బట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక సినిమా వస్తుందంటే ఆ సినిమా నుంచి ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలన్నా కొంచెం కొత్త విధానాన్ని కోరుకుంటాం. ఇప్పుడు ఇండియన్ 2లో కూడా అట్లనే ట్రై చేశారు, బట్ అది ఫెయిల్ అయింది. గేమ్ చేంజర్లో కూడా అదే యూజ్ చేశారు అనేది టాక్ కూడా ఉంది. ఇండియన్ 2లో కూడా కొత్త విధానాన్ని, అంటే ఇప్పుడు అవినీతి మీద పోరాటం అంటే అవినీతి 1990లో 2000 సంవత్సరాల్లో అవినీతి మీద పోరాటం అంటే అందరూ గొప్పగా తీసుకునేవాళ్ళు. ఇవాళ అవినీతి మీద పోరాటం అంటే అందరూ ఏమనుకుంటున్నారు, ఎవరు తినలేదయ్యా అంటే జనాల్లో ఆ రకమైన లీనియన్స్, ఆ రకమైన స్తబ్దత, నిస్తేజత వచ్చేసింది. సో ఆ రకమైన కోణంలో మనం చూడకూడదు. సమాజం ఎట్లా ఉండాలి ఇవాళ అనేది చాలా బాగా చెప్పాడు. ఇది మనం ప్రతిసారి అంటుంటాం కదా, ఉదాత్తమైన సినిమాలు తీయాలి, తీన్మార్ మల్లన్న రివ్యూ చెప్పాలి దీనికి. అట్లానే చాలా మంది రివ్యూలు చెప్పారు పుష్పకి. ఈ సినిమాకి ఎట్లా ఇస్తారు మీరు జాతీయ అవార్డు, హీరో క్యారెక్టరైజేషన్, దోపిడీ దొంగని మీరు హీరోగా చిత్రీకరిస్తారా, సుకుమార్ అసలు నీకు సినిమాలు తీసే అర్హత లేదు, హక్కు లేదు, చాలా మంది నినదించారు కదా. ఇవాళ రోడ్ల మీదకి వచ్చి గేమ్ చేంజర్ లాంటి సినిమాలు మనకు కావాలని చెప్తారా? చెప్పాలి అంటున్నా నేను, చెప్పాలి. అప్పుడే నలుగురికి మంచి చెప్పాలి. ఈ సినిమాలో మంచి సందేశం ఉంది. ఒక ఐటమ్ సాంగ్ వేణుమా లేదు, ఒక దోపిడీ తరం వేణుమా లేదు, ఒక భయంకరమైన రక్తపాతం వేణుమా లేదు, సమాజానికి ఒక మంచి మెసేజ్ వేణుమా ఉంది. కాబట్టి సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వడానికి ఒక డైరెక్టర్ కి అట్లాగే ఒక ప్రొడ్యూసర్ కి నష్టం వస్తే బెటర్ అనిపిస్తుంది సార్. నష్టం రాదు తేజ, ఎందుకు రావాలి అంటున్నా నేను. నువ్వు నేను మాట్లాడుకున్న సమాజానికి ఒక మంచి సినిమా వస్తే దాన్ని ప్రోత్సహించకపోతే దాన్ని మనం బాగుంది, చాలా బాగుంది, దాన్ని మనం ప్రతి ఒక్కరు చూడాలి. ఒక రూపాయి ఖర్చైనా పర్లేదు, మంచి జరగాలనేది జరగాలి కదా తేజ. ఇది నేను అంటున్న కాన్సెప్ట్. నీకెక్కడో నాకు ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ లేదండి, నేను ఎట్లా ఎంటర్టైన్ అవ్వట్లేదంటే, ఐటమ్ సాంగ్ వెళ్ళాలంటే ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, చాలా ఐటమ్ సాంగ్లు ఉంటాయి, చూసుకోవచ్చు. అది కాదు. సో ఇవాళ ఈ సినిమా ద్వారా మనం ఒక మంచి మెసేజ్ వెళ్ళింది. మంచి ఒక ఐఏఎస్ ఆఫీసరు సమాజం కోసం ఎట్లా పోరాడారు, ఎట్లా ఒక కుటుంబం సాక్రిఫైస్ చేసింది సమాజం కోసం అనేది తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా ఇన్స్పైర్ అవ్వాలి. మనం ప్రతి ఒక్కరు నలుగురికి చెప్పాలి, ఈ సినిమా చూడండి అని నలుగురికి చెప్పాలి. ఈ సినిమా చూడండి, చాలా బాగుంది, మంచి మెసేజ్ ఉంది అని చెప్పాలి. అంతేగాని మనము అవి లేవు కదా, ఇవి లేవు కదా, కాబట్టి మనం ఎంటర్టైన్ అవ్వడానికి వెళ్ళాం కదా, అది లేదంటే ఎంటర్టైన్ అవ్వడం అనేది రకరకాలు ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ ఎంటర్టైన్మెంట్ వేరుంటది. తొడలు చూసి రామ్ గోపాల్ వర్మ ఎంటర్టైన్ అవుతాడు, అవునా కదా. గరికపాటి వారి ఎంటర్టైన్మెంట్ వేరుంటది, చాగంటి వారి ఎంటర్టైన్మెంట్ వేరుంటది. కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోరుకోవడంలో
మన సమాజం ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటుంది అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు నాలాంటి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఏంటి, మంచి సమాజానికి మంచి సినిమా వచ్చిందబ్బా, చాలా బాగుంది, మంచి హీరో క్యారెక్టరైజేషన్ చాలా అద్భుతంగా ఉంది అనే నేను ఎంటర్టైన్ అవుతాను. సార్ అంటే ఇంకొక విషయం, శంకర్ గారు ఇప్పటి వరకు తీసిన సినిమాలో బాగా డిజాస్టర్ అయిన సినిమా ఇదే అని చెప్తున్నారు, మీరు ఒప్పుకుంటారా? 100% ఒప్పుకోను. శంకర్ గారి సినిమాల్లో భారతీయ 2 డిజాస్టరా, ఐ డిజాస్టరా, తర్వాత మంచి నేమ్సే ఉన్నాయి కదా వాటి. మంచి నేమ్స్ ఉండడం కాదు, భారతీయ 2 ఏముంది, నా మంచి నేమ్ ఏముంది, ఎక్స్పెక్ట్ చేసారు. అవుట్డేటెడ్ స్టోరీ అది. ఇవాళ ఇది అవుట్డేటెడ్ కాదు కదా, అవుట్డేటెడ్ స్టోరీనా కాదు. నిన్న మొన్న జరిగిన పరిణామాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయా? అవుట్డేటెడ్ అని ఎలా చెప్తాం? కాదు. కాకపోతే శంకర్ గారి మార్కు ఖచ్చితంగా ఈ సినిమాలో కనిపించిందని నేనైతే చెప్తాను. ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చాలా బాగా చెప్పాడని నేను అనుకుంటా. రామ్ చరణ్ గారు ఈ సినిమాని చేయటానికి ఒప్పుకున్నదే ఇలాంటి భావజాలం చూసి. వాళ్ళ బాబాయ్ గారు ఇలాంటి భావజాలంతో ఇవాళ మొదటిసారి 2019లో ఫెయిల్ అయిపోయాడు, 2024లో 100% స్ట్రైక్ రేట్ సాధించాడు. ఎస్, ప్రజల్లో మార్పు వచ్చింది, ఇలాంటి సినిమాలను ఆదరిస్తారు, ఇలాంటి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉన్న సినిమాల్ని, అది కూడా మంచి విజువల్ ఫీస్ట్ ఉంటుంది. అదొకటేనా, తమన్ గారి సంగీతం కావచ్చు, ఫైట్స్ కావచ్చు, ఆ తర్వాత పొలిటికల్ డ్రామాలు అంటే ఫ్లాష్ బ్యాక్లో వచ్చి ఒక ఎమోషనల్ సన్నివేశాలు కావచ్చు. రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్లో రామ్ చరణ్ చేసిన యాక్షన్ అదే ఆయువు పట్టు, కథకి ఆయువు పట్టు. ఆయనకున్న ఒక చిన్న ఇబ్బందే ఆయువు పట్టు, దాన్ని ఆయన ఎక్స్ప్రెస్ చేసిన తీరు. చివరికి ఆయన జీవితంలో ఆ ఒక్క సన్నివేశం వల్ల, ఆ ఒక్క ప్రాబ్లం వల్ల ఆయన ఎంత కోల్పోయాడని చెప్పే సన్నివేశం. ఇవన్నీ కూడా అలా మనం కళ్ళమ్మట నీళ్లు కార్చే సన్నివేశాలు. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పాలి. సో మీరు అంటున్నట్టుగా మనకు మసాలా లేదు, ఇంకోటి లేదు అంటే దాన్ని మనం ఆలోచించాలి. మన ఆలోచన ధోరణి అట్లా కాదురా బాబు, ఇది మంచి సినిమా చూడాలని మనం అనుకోవాలి తప్ప అదే దోపిడి సినిమా అనుకో నేనేమిటా. పుష్పకి దీనికి అసలు పోలిక లేదు. పుష్పయే గేమ్ చేంజర్ డెఫినెట్ గా పోలిక లేదు. అది కంప్లీట్ గా ఒక అసాంఘిక కార్యకలాపాల అడ్డ ఆ సినిమా. మాస్ ఎంటర్టైన్మెంట్ ఎట్లా అంటావు? మాస్ అంటే అసాంఘిక ఎంటర్టైన్మెంట్ కోసమే కదా సార్ మనం. కరెక్టే మా, నేను అంటుంది వినండి. అదే అసాంఘిక కార్యకలాపాల అడ్డా వేదికగా జరుగుతున్న స్టోరీ. ఇది సమాజం కోసం, సమాజ హితం కోసం జరుగుతున్న స్టోరీ. రెండు చాలా వ్యత్యాసం ఉన్నాయిగా. మనం అది నచ్చింది నాకు అదే చూస్తా, ఇది నచ్చలేదు అంటే నువ్వు సమాజంలో నువ్వు ఈ కోవకు చెందిన వాడివని అనుకోవాలి. ఇది మంచి సినిమా కదా, ఇవాళ కాకపోతే రేపు కాదు ఎల్లుండెళ్ళు, టికెట్ రేట్లు తగ్గిన తర్వాత వెళ్ళు. నీకు టికెట్ రేట్లు ఎక్కువ అనిపిస్తే అంత టికెట్ రేట్లు కూడా లేవు కదా ఇవాళ. పుష్పకున్న టికెట్ రేట్లు ఉన్నాయా? లేదు. సమాజాన్ని దోచుకోవాలి అనుకునే ఒక సినిమాకేమో టికెట్ రేట్లు హై లెవెల్లో ఉన్నాయి, సమాజానికి మంచి చెప్దాం అనుకునే సినిమాకేమో టికెట్ రేట్లు రీజనబుల్గా ఉన్నాయి. ఇంకో వారం దాటితే హ్యాపీగా మళ్ళీ అందరికి అందుబాటులోకి వచ్చేస్తాయి మామూలు టికెట్ రేట్లే. హ్యాపీగా సంక్రాంతి ఈ 10 రోజుల సెలవులు ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూసి ఆస్వాదిస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఫైనల్ గా ఎంత రేటింగ్ ఇస్తారు మీరు మూవీ? నేను మూవీకి 3.5 ఇస్తా. మిగతా 2 పాయింట్స్ ఎందుకు ఇవ్వట్లే? సారీ 1.5 పాయింట్ ఎందుకు ఇవ్వట్లే? చెప్పాను కదా, 1.5 పాయింట్ నెగిటివ్స్ ఉన్నాయి. దాంట్లో నెగిటివ్స్ చెప్తాను మీకు. ఒకటి, మొదటి నుంచి చెప్పుకున్నదే, పాటలే సగం సినిమాని లేపుతాయి. వాళ్ళ పుష్పకు కూడా పాటలు లేపినాయి సినిమాని. ఈ పాటలు లేపాలి ముందు సినిమాని. ఆ కార్యక్రమం తమను చేయలేకపోయాడు, తమను ఫెయిల్. అందులో బీజిఎంస్ అంటారా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమను అద్భుతంగా ఇస్తాడు ప్రతి చోట. ఈసారి దీనికి కూడా ఇచ్చాడు. సో ఒక చోట పోయి కొట్టాడు, ఒక చోట పోగొట్టాడు, ఒక చోట రాబట్టాడు అనుకుందాం. అది పక్కన పెడితే కొన్ని సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు సాగతీతగా ఉన్నాయి. కొంచెం మీరు అన్నట్టుగా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కత్తిరేసి ఉంటే బాగుండేదేమో. ఉంటే బాగున్నా, అప్పన్న క్యారెక్టర్ ఉంటే బాగుంది. 2.5 అప్పన్న క్యారెక్టర్ ఉంటే, అప్పన్న క్యారెక్టర్ నిజం నువ్వు చెప్పింది వాస్తవం. అప్పన్న క్యారెక్టర్ ఇంకో 10 నిమిషాలు ఎక్స్టెన్షన్ చేసి ఇంకొంచెం దాంట్లో ఇంటెన్సిటీ క్రియేట్ చేసి ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. అప్పన్న క్యారెక్టర్ వెంటనే అయిపోయి మళ్ళీ పొలిటికల్ డ్రామా కొంచెం సాగతీతగా ఎక్కడికి అనిపిస్తుందో దానికోసం అది కొంచెం నెగిటివిటీ అనిపించింది. అందుకే నేను 1.5 పాయింట్స్ తీసేస్తున్నా. 3.5 ఎందుకు ఇస్తున్నానంటే ఈ నెగిటివ్స్ ఉన్నాయి. ఇంకోటి, మీరు చెప్పినట్టుగా కామెడీ ట్రాక్ ఒకటి ఉంటే బాగుండేది. ఆ కామెడీ ట్రాక్ ఉంటే అసలు మీకు ఎక్కడ కూడా కొంచెం కించిత్తు కూడా బోరు కొట్టకుండా వెళ్ళిపోయాడు. 3వ పాయింట్, సినిమాలో పాటలు మంచి స్వింగ్లో, సినిమా అలా ఆయుపట్లో రసపట్టులో వస్తున్న సమయంలో టక్మని పాట వస్తుంది, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది.
ఓని పాటలన్నీ కూడా మన చిరంజీవి గారి సినిమాలో లాగా పాటలు బయటకు కూడా వెళ్లకుండా ఇలా కుర్చీ మీద కూర్చొని ఇలా చూసే పాటల అంటే ఆయన విజువల్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు, కాదంటలేదు. కానీ ఆ పాట ఎక్కలేదుగా జనానికి ముందు నుంచి. సార్ విజువల్ ఇంపాక్ట్స్ కి 75 crores ఖర్చు పెట్టానని చెప్పేసి అన్నారు, అదంతా కూడా. కానీ ఒకటే ఒక బాధ, అంత బడ్జెట్ అవుతుందా అసలు? అంటే శంకర్ ఖర్చు పెట్టి, శంకర్లో ఉన్న మైనస్ అది. శంకర్ ఖర్చు పెట్టిస్తాడు, అట్లా నిజంగా అంత అవసరం లేకపోయినా ఖర్చు పెట్టిస్తాడు. కానీ మీకు జరగండి పాటలో నీకు ఒక 3D సెట్ వేసాడు, ఎట్లా ఉంది? అద్దరిపోలా అసలుకి, ఎట్లా ఇంత పెద్ద సెట్ వేసాడు అనిపించాల మనకి. తర్వాత రారా మచ్చా సాంగ్లో ఒకే ఏక బికిన ఒక దాదాపుగా 1 నిమిషం పాటు ఒకటే కెమెరా ఒకే షాట్లో డాన్స్ వేస్తాడు రామ్ చరణ్. అది అబ్జర్వ్ చేశారో లేదో మీరంతా, చాలా అద్భుతంగా వేస్తాడు. కాకపోతే రామ్ చరణ్ స్థాయిని ఉపయోగించుకోవటంలో కొరియోగ్రాఫర్ ఫెయిల్ అయ్యాడని నేను అనుకుంటాను. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సక్సెస్ అయ్యాడు. ధూప్ పాటలో బ్యూటిఫుల్ స్టెప్స్ ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని సాంగ్స్లో ఆయన వినియోగించుకోవాల్సినంతగా వినియోగించుకోవాలి కొరియోగ్రాఫర్స్ ఫెయిల్ అయిపోయారు అక్కడ. సో ఇట్లా కొన్ని అక్కడక్కడ మైనస్లు ఉన్నాయి. మైనస్లు ఉన్న నేపథ్యంలో నేను ఆ 1.5 పాయింట్ తీసేసి 3.5 పాయింట్ మనం ఇవ్వాలి.